మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో హై టెన్షన్ పొలిటికల్ హీట్ నెలకొంది. ముఖ్యంగా ముద్రగడ చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడం విశేషం. ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అందుకు బలం చేకూరుస్తున్నట్లు చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కీలక ట్విస్ట్ నెలకొంది. నేరుగా జనసేన కీలక నాయకులు వచ్చి ముద్రగడతో చర్చలు జరపడం విశేషం. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో ముద్రగడ నివాసంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను కలవడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో హైటెన్షన్ పొలిటికల్ హీట్ నెలకొంది. ముఖ్యంగా ముద్రగడ చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడం విశేషం. ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అందుకు బలగం చేకూరుస్తున్నట్లు చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కీలక ట్విస్ట్ నెలకొంది. నేరుగా జనసేన కీలక నాయకులు వచ్చి ముద్రగడతో చర్చలు జరపడం విశేషం. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో ముద్రగడ నివాసంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూను కలవడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తాజా సమాచారం ఏంటో చెప్పండి. రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకి మారుతున్నాయి. అయితే మనం చూస్తున్నాం, తాజాగా ఏదైతే టీడీపీకి చెందిన జ్యోతుల నెహ్రూ కొద్దిసేపటి క్రితమే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అక్కడ స్థానికంగా రాజకీయ వేడిని పెంపొందిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, మొన్నటి వరకు కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు వైసీపీ నేతలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది, సమావేశాలు జరగడం జరిగింది. ఏదైతే పిఠాపురం స్థానానికి సంబంధించి కూడా ఆయనకి టికెట్ ఖరారు చేస్తారని చెప్పేసి కూడా వైసీపీ వర్గాలు చెప్పాయి. కానీ చూసుకుంటే కనుక ఏపీలో రోజు రోజుకి రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. రాజకీయ సమీకరణలు మార్పులు చెందుతున్నాయి. మనం నిన్నటి వరకు కూడా చూసాము, ఏదైతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంపింగ్లు కొనసాగుతున్న నేపథ్యము మనకి విజయవాడలో జరిగిన ఏదైతే కేసీనేని నాని వైసీపీలోకి రావడం, అదేవిధంగా మనకి పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళడం, ఇలా రాజకీయ సమీకరణ మారుతున్న తరుణంలో ఇప్పుడు కాకినాడ జిల్లాగా వేదికగా జరుగుతున్న ఏదైతే ఈ రాజకీయ సమీకరణ ఉన్నాయో ఈ స్థానికంగా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం సంబంధించి జ్యోతుల నెహ్రూ భేటీ కావడము, తమకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరడం అనేది ఇప్పుడు ఏం జరుగుతుందనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ముద్రగడ పద్మనాభం సంబంధించి ఒక కాపు ఉద్యమ నేతగా, కాపు నాయకుడిగా ఆయనకి పేరుంది. అనేక ఉద్యమాలు, కాపు ఉద్యమాల్లో ఆయన లీడ్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన హయాంలో శ్రీనివాస్, చెప్పండి. అయితే మొన్నటి వరకు వైసీపీలో జాయిన్ అవుతారు ముద్రగడ గారని తెలిసి చెప్పారు. అయితే ఇప్పుడు జనసేన నాయకులు ఎప్పుడైతే కలిశారో, అదేవిధంగా జ్యోతుల నెహ్రూ టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిశారో, ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా మొన్నటి వరకు టీడీపీకి చాలా ప్రధాన శత్రువుగా మాట్లాడినట్టుగా మాట్లాడారు ఒకరికొకరు. మరి ఈ రోజున టీడీపీలో ఏ రకంగా జాయిన్ అవుతారు? ఆ రకంగా చూసుకుంటే జనసేనకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఏమైనా కనిపిస్తున్నాయా? అనేకున్న సమీకరణలు కాబట్టి చూడొచ్చు. అదేవిధంగా మనకి మొన్నటి వరకు కూడా ఆయన వైసీపీలోకి వెళ్తారని చెప్పేసి చర్చ జరిగింది. కానీ ఈరోజు కాపు ఉద్యమ నాయకుడు, ఆయన కాపు నేతలు కలవడం సహజంగానే చూడాలి. కానీ ఏదైతే జ్యోతుల నెహ్రూ అదేవిధంగా జనసేన నాయకులు రావడము, తమకు మద్దతు ఇవ్వాలనుకోవడం వెనుక ముద్రగడ పద్మనాభం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే గతంలో చూసాము, టీడీపీ హయాంలో ముద్రగడ పద్మనాభం మీద ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో. అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీకి దూరంగానే ఉంటూ వచ్చారు, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వచ్చారు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ టీడీపీని కాదని జనసేన వైపు వెళ్తారంటే దానికి సంబంధించి కూడా గతంలోనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం జనసేన పార్టీ స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఆ పార్టీ వైపు తాను వెళ్తాను, కానీ టీడీపీతో కలిసి వెళ్తాను. జనసేనని పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న కాపులకి అందరికీ లెటర్ రాశారో, కాపు కుల సంఘ నాయకులందరికీ మా పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఎప్పుడైతే లెటర్ రాశారో, ఆ తర్వాత ముద్రగడ ఈ రకమైన స్టాండ్ తీసుకుంటారని భావించవచ్చా శ్రీనివాస్?
అంటే ఇప్పటివరకు కూడా ఆయన ఏ స్టాండ్ తీసుకోలేదు, కేవలం అది ఒక వైపు జరుగుతున్న ప్రచారమే తప్ప ముద్రగడ ఇప్పటికి కూడా ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇక్కడ కూడా క్లారిటీ లేదు. ముద్రగడ స్వయంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా కేవలం సమీకరణలు ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ తమ నాయకుడిగా చెప్పుకుంటున్నారే తప్ప వాస్తవంగా ఆయన ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. బహుశా ఈ నెహ్రూతో కలిసిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన క్లారిటీ ఇస్తే తప్ప ఏం జరుగుతుందని చెప్పలేము. కానీ కొద్దిసేపటి క్రితం ఆయన కుమారుడు మాట్లాడుతూ కూడా తాను మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం వైసీపీకి వెళ్ళాలనుకోవడం లేదని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. కానీ ఆ వ్యాఖ్యలో కూడా ఎంతవరకు నిజం ఉందనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే స్వయంగా ముద్రగడ పద్మనాభమే బయటకు వచ్చి మాట్లాడాలి. ఆయన మాట్లాడితేనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.